అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. ఇప్పుడు తిరుపతి లడ్డు కాకుండా టీడీపీ తిరుపతి లడ్డు, వైసీపీ తిరుపతి లడ్డు, జనసేన తిరుపతి లడ్డు ఇలా రకరకాలుగా ఉన్నాయా? లడ్డు ఒకటే కదా. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే టీడీపీ సపోర్టర్స్ అందరూ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, పందికో కలిసింది అని ప్రచారం అని చెబుతున్నారు. అలాగే వైసీపీ సపోర్టర్స్ అందరూ ఏం చెప్తారు, కల్తీ జరగలేదు, ఇదంతా టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం అని చెప్తారు. జనసేన సపోర్టర్స్ అందరూ ఏం చెప్తారు, కల్తీ జరిగింది, మా నాయకుడు దీక్ష చేస్తున్నాడు, మేము దీక్షను సపోర్ట్ చేస్తాం అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా ఒక వెంకటేశ్వర భక్తుడిగా, ఒక హిందువుగా, ఒక భక్తుడిగా వెంకటేశ్వరం ఒక్కడే కదా ప్రసాదం తిరుపతి లడ్డు ఒకటే కదా. లడ్డూలో కల్తీ జరిగితే జరిగింది, జరగకపోతే జరగలేదు అని ఒక్క నిర్ణయానికి ఎందుకు రాలేకపోతున్నాం? మనం అందరం ఒక్క మాట మీదకి ఎందుకు రాలేకపోతున్నాం? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు, నేను స్టడీ చేసినంత వరకు జూన్ జూలై టైంలో 4 ట్యాంకర్స్ చెక్ చేశారు. అనుమానంతో అని దేంతో అని 4 ట్యాంకర్స్ చెక్ చేశారు. అందులో అడల్ట్రేషన్ జరిగి వెనక్కి పంపేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, దీనికంటే ముందు 4 ట్యాంకర్స్ చెక్ చేయకుండా లోపలికి వెళ్ళి ఇందులో అడల్ట్రేషన్ జరిగింది కాబట్టి అందులో కూడా జరిగి ఉండొచ్చు అని అనుమానం. అందుకే ఖచ్చితంగా జరిగిందంటే రిజల్ట్ అయితే లేదు. ఇప్పుడు ఆ ట్యాంకర్స్లో ఖచ్చితంగా జరిగిందని లేదు కదా. ఇప్పుడు ఈ 4 ట్యాంకర్స్లో రిజల్ట్ అడల్ట్రేషన్ జరిగింది వెనక పంపారు కదా. ఆ రిజల్ట్లో కూడా ఏముంది, ఖచ్చితంగా పందికో కలిసింది, ఖచ్చితంగా ఫిష్ ఆయిల్, ఖచ్చితంగా వెజిటేబుల్ ఆయిల్ కలిసింది అని కాదు, ఏదో ఫారెన్ ఫ్యాట్ కలిసింది. అది ఈ కారణం వల్ల ఆయన కొన్ని డిస్క్లైమర్స్ ఇచ్చారు. ఏది, ఆవు బాగా వయసు అయిపోయిన ఆవు నుండి పాలు తీయటం వల్ల, ఆవు తినే ఆహారం పామ్ ఆయిల్ లాంటి వెజిటేబుల్ ఆయిల్ సంబంధించి ఎక్కువ తినటం వల్ల. ఇక్కడ ఇంకో పాయింట్, తమ్మినేని సీతారాం గారు మాజీ స్పీకర్ గారు చెప్పిన ఇలాగే చెప్తే అవి కామెడీ అయిపోయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 100 అబద్ధాలు చెప్పి ఒక నిజం చెప్పిన ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకనే ఆ మాటలు అలా, ఇప్పుడు ఆవు తినే ఆహారం వల్ల ఇలా రిజల్ట్ వచ్చిందని ఆయన చెప్పిన కామెడీ అయిపోయింది. కానీ రిజల్ట్లో ఉంది అది నిజానికి. ఇప్పుడు డిస్క్లైమర్ గురించి ఇంకో విషయం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారు, అది డిస్క్లైమర్ని పట్టించుకుంటున్నారు. ఇప్పుడు డోలో 650 కూడా డిస్క్లైమర్ ఉంటుంది, అది ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్టు చాలా కామన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు డిస్క్లైమర్లో కొన్ని ట్యాబ్లెట్స్కి షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని ఉంటుంది, కొన్ని మెడిసిన్కి. అంటే బాగా షేక్ చేస్తే ముందు బాగా పనిచేస్తుందని. పోనీ అది పట్టించుకోం. పోనీ చిన్నపిల్లలకి మెడిసిన్ దూరంగా పెట్టండి అంటారు. అంటే ఆ డిస్క్లైమర్ పట్టించుకోమా? చిన్నపిల్లలకి అందుబాటులో మెడిసిన్ పెట్టచ్చా? డిస్క్లైమర్ పట్టించుకోనంటే అలా. అలాగే కొన్ని ఎగ్జాంపుల్కి బై 1 get 1 ఫ్రీ అని పెడతారు. కింద డిస్క్లైమర్లో కండిషన్స్లో ఏమని ఇస్తారు, అప్ టు 200 రూపీస్, అప్ టు 500 రూపీస్, అప్ టు 1000 రూపీస్ అని కొన్ని లిమిట్ పెడతారు. ఈ లిమిట్ వరకే మేము బై 1 get 1 ఫ్రీ అని ఇస్తామని. నేను డిస్క్లైమర్ పట్టించుకోను, మీరు బై 1 get 1 ఫ్రీ అన్నారు కదా అని నాకు ఫ్రీ ఇచ్చేయండి అంటే ఎవరు? అలా కుదరదు. డిస్క్లైమర్ పట్టించుకోనంటే అలా. ఇప్పుడు మహాభారతంలో అశ్వత్థామ హత కుంజరహ అని ఉంటుంది, ఇంతకుముందు చెప్పాను నేను. ఎవరికి కావాల్సిన మాటలు వాళ్ళు తీసుకుని మిగిలిన వదిలేస్తున్నారు. అలా వదిలేసి టీడీపీ వాళ్ళు వైసీపీ మీద, వైసీపీ వాళ్ళు టీడీపీ మీద అలా చెప్పుకుంటున్నారు. వాళ్ళ గురించి పక్కన పెట్టేసి మనం భక్తులుగా ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేమా? ఇప్పుడు మనకి నిజం అవసరం లేదా? ఇప్పుడు ఇదంతా లడ్డూ వివాదం కాస్త ఎలా అయిపోయింది, పూర్తిగా రాజకీయాల వైపు అయిపోయింది. మన భక్తులు, లడ్డు, దేవుడు ఇవన్నీ కాదు, ఇప్పుడు రాజకీయాల వైపు అయిపోయింది. ఇప్పుడు టీడీపీ సపోర్టర్స్ అందరూ, ఇప్పుడు టీడీపీలో అధికారంలో ఉన్నప్పుడు 1000 స్తంభాల మండపం కూల్చింది ఎవరు? పుష్కరాల్లో అంతమంది చనిపోవడానికి కారణం ఎవరు? నేను కొన్ని విన్నాను, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. షూటింగ్ కోసం ఒక్కసారిగా ఎక్కువ మందిని గేట్లు వదలటం వల్ల తొక్కిసలాట్లో చనిపోయారు పుష్కరాలు అని అంటారు. మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు. అది తప్పు కదా. అలాగే రాజధాని కోసం ఎన్ని గుళ్ళు కూల్చేశారు. ఇలా టీడీపీ సపోర్టర్స్ అందరూ 6 నెలలు సపోర్ట్ చేస్తారు. టీడీపీ తప్పే కదా, తప్పని చెప్పాలి కదా. అలాగే వైసీపీ వాళ్ళు ఈ మధ్యన ఎవరో మాట్లాడారు, పొన్నవాళ్ళు సుధాకర్, ఆయన పేరు ఏందో, ఆయన అంటారు, ఏది పందికో రేట్ ఎక్కువ, లడ్డు రేటు తక్కువ, దాన్ని దీంట్లో కలుపుతారా అన్నట్టు మాట్లాడారు. అలా మాట్లాడొచ్చా? ఇప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు ఖండించాలి కదా, అలా మాట్లాడడం తప్పని. ఇప్పుడు తులసి తీర్థం అని ఇస్తారు, అది ఎంత కాస్ట్ ఉంటుంది? తులసి దళాలతో నీళ్ళు దేవుడి ప్రసాదం తీసుకుంటాం. అంటే దేవుడి ప్రసాదం చాలా విలువైందని, దేవుడు స్వయంగా తీసుకున్న ప్రసాదం శేషం, దేవుడు తీసుకున్న శేషం మనం తీర్థంగా తీసుకుంటాం, అంత పవిత్రంగా భావిస్తాం. అంతేగాని ఇక్కడ డబ్బులతో రేటుతో సంబంధం లేదు. అలా వైసీపీ వాళ్ళందరూ దాన్ని ఖండించాలి కదా. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న టీటీడీలో అన్ని మతస్థులకి ఉద్యోగాలు ఇవ్వలేదా? అలాగే రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండించినప్పుడు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అలాగే అంతర్వేదిలో రథం తగలబెట్టేసినప్పుడు ఏమైనా చర్యలు తీసుకుని ఏమన్నా ఎంక్వైరీ చేశారా? దుర్గమ్మ గుడిలో లైన్స్ మిస్ అయినప్పుడు ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఇవన్నీ తప్పులు కదా. తిరుపతిలో భోజనం పోలేదని కంప్లైంట్స్ లేవా? ఇవన్నీ వైసీపీ సపోర్టర్స్ అందరూ ఇవి కూడా క్వశ్చన్ చేయాలి కదా. వైసీపీ ఇన్ని తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు చెప్పినా నమ్మట్లేదనే కన్క్లూజన్ రావాలి కదా. జనసేన వాళ్ళు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకుంటే ఎంత నియమంగా ఉండాలి, ఎంత ఎంత సౌమ్యంగా, ఎంత శాంతంగా ఉండాలి, రెచ్చగొడుతూ మాట్లాడతారా? నేను ఒక వీడియో చూశాను, ఏది మీరు సినిమాలకైతే వస్తారు, వైసీపీలో హిందువులు లేరా అంటే బయటకు వచ్చి గొడవ చేయాలా అందరూ హిందువులందరూ? అంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశారు, అందులో ఫస్ట్ పాయింట్, మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న స్టేట్లో ఇలా జరిగింది, మీరు ఎంక్వైరీ చేయండి అన్నాను. అది వదిలేసి దాని తర్వాత మాటలు పట్టించుకుంటున్నారు. అంటే ఇందాక చెప్పాను కదా, అశ్వత్థామ హతకుంజరా అని, అలా ఎవరికి ఏది కావాలో అది మాత్రమే పట్టించుకుంటున్నారు, మిగిలిన పట్టించుకోవట్లా. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎంక్వైరీ చేసి, సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ టైంలో వచ్చిన నేతలు ఈ వెజిటేబుల్ ఫ్యాట్ పందికో కలిసింది, ఈ నేతని ఈ లడ్డు తయారీకి వాడారు, ఆ రిజల్ట్లు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా తిరుపతిలో, అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు సిట్ అని వేశారు, దాని మీద చాలా మందికి నమ్మకాలు లేవు. సిట్ కాకపోతే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కానీ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ, సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ కానీ చేయాలి కదా. చేసి మీరు నిజాలు బయటపెట్టాలి కదా. అలా కాకుండా ఇలా ఈ నాలుగిట్లో ఉంది కాబట్టి ఆ ముందు వెళ్ళిన ట్యాంకర్లో కలిసి ఉన్నాయి అని ఒక కంక్లూజన్కి వచ్చేయటమేనా? ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టి ఒక భక్తులుగా మనం అందరం ఒక నిర్ణయానికి రాలేమా? టీడీపీ సపోర్టర్స్ అందరూ గుడ్డిగా టీడీపీని సపోర్ట్ చేసేయటమేనా? వైసీపీ సపోర్టర్స్, జనసేన సపోర్టర్స్ గుడ్డిగా వాళ్ళు ఏం చెప్తారు నమ్మేయటమేనా? భక్తులుగా, వెంకటేశ్వర భక్తులుగా లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అని ఒక నిర్ణయానికి రాలేమా? ఒకవేళ అందులో కల్తీ జరగకపోయి ఉంటే జరగంత జరిగిందని చెప్పిన పాపమే. అంటే ఒకవేళ జరగకపోతే మన రాజకీయ అవసరాల కోసం లడ్డు మీద నింద వేసినట్టే కదా, కల్తీ జరగకపోయినా పందికో కలిసిందని నింద వేసినట్టే కదా, అది తప్పే కదా, అది పాపమే కదా. అలా చేయొచ్చా? ఒకవేళ జరిగితే అది శిక్షించండి, సిబిఐ ఎంక్వైరీ చేసి ఇదిగో ఈ టైంలో వచ్చిన నేత నుండి ఈ లడ్డు తయారు చేశారు, ఈ టైంలో ఆ లడ్డూలు అమ్మారు కాబట్టి కల్తీ జరిగింది, ఇదిగో ఇది రిజల్ట్ అని వాళ్ళని శిక్షించండి. అలా లేకుండా గుడ్డిగా వాళ్ళు ఫాలో అయిపోవటమేనా? ఇంకో పాయింట్, సెకండ్ పాయింట్, ఇప్పుడు జగన్ గారు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరం దర్శించుకోవాలంటే డిక్లరేషన్ మీద సైన్ చేయాలా అన్నారు. ఖచ్చితంగా సైన్ చేయాలి. అన్యమతస్తులు ఎవరైనా వెంకటేశ్వరం దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ మీద సైన్ చేయాలి. అది టీటీడీలో ఉన్న రూల్. అది ఇంతకుముందు నేను సీఎంగా ఉన్నప్పుడు చేయలేదు కదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళాను, పాదయాత్ర టైంలో వెళ్ళాను, అందుకే ఇప్పుడు చేయనంటే కుదరదు. అప్పుడు పట్టించుకోలేదు, పట్టించుకోకపోవడం టీడీపీ తప్పు. అది ఇప్పుడు మీరు సీఎంగా ఉన్నప్పుడు మీరు పట్టించుకోలేదు, అది మీ తప్పు. అప్పుడు తప్పు చేశాను కదా, ఇప్పుడు తప్పు చేస్తానంటే అలా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎలా సపోర్ట్ చేస్తారు? టీవీలో కొంచెం చూస్తున్నాను, అప్పుడు చేయలేదు కదా ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ సపోర్టర్స్ అందరూ అలా సపోర్ట్ చేయొచ్చా? డిక్లరేషన్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడు నుండో ఉంది. అన్య మతస్థులు ఎవరు వచ్చినా సైన్ చేయాలని. ఇప్పుడు అధికారంతో చేయకపోతే అది వాళ్ళ తప్పు కదా. ఇప్పుడు సరే నేను చెప్పకూడదు, నేను ఒకటి విన్నాను, మరి అది ఎంతవరకు నిజం. ఇప్పుడు ఒక పెద్ద ఆయనకి పక్షవాతం వచ్చి కుడి చేయి పని చేయకపోతే ఎడం చేత వెంకటేశ్వరానికి పూజ చేశారు, అందుకే ఆయన చాలా కష్టాలు పడ్డారు అన్నట్టు చెప్తారు. మరి అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. అధికారంతో అలా చేస్తే అది వాళ్ళ తప్పు కదా. అంతేగాని నేను ఈ రూల్ పాటించాలంటే అలా ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సైన్ చేయాల్సింది. నేను అనేది వైసీపీ వాళ్ళు కానీ ఇలా సపోర్ట్ చేయాలి కదా. అలా కాకుండా వాళ్ళు ఏం చెప్తే అదే అంటే ఎలా? అది కరెక్టేనా? భక్తులుగా టీటీడీ లడ్డూలో కల్తీ జరిగిందా జరగలేదా? జరిగితే జరిగింది అని శిక్షించాలి, జరగకపోతే జరగలేదు, లడ్డూ పవిత్రంగానే ఉంది అని చెప్పాలి కదా. ఒకసారి ఆలోచించండి. అందరికీ నమస్కారం.